హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో ఈజీగా ఇంట్లోనే స్ప్రైట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ముందుగా దానికోసం మనం 2 లెమన్స్ తీసుకోవాలండి. దాంట్లో ఒకటి పండుది, ఇంకొకటి పచ్చిదండి. రెండు ఒకటే తీసుకుంటే ఫ్లేవర్ రాదు, అందుకే మనం 2 డిఫరెంట్ లెమన్స్ తీసుకుంటున్నాము. వాటిని హాఫ్గా కట్ చేసుకొని, యాక్చువల్గా మనకి ఒక గ్లాస్కి 4 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కావాలి. సో దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పండు నిమ్మకాయ జ్యూస్ కావాలి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పచ్చి నిమ్మకాయ జ్యూస్ కావాలండి. నేనైతే మామూలుగా ఇలా ఆ రెండింటిని ఇలా ఫిల్టర్ చేసేస్తున్నాను. జ్యూస్ తీసుకొని మంచిగా గింజలు అనేవి పడకుండా ఇలా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం సోడా, ఉప్పు ఉంది కదా, బేకింగ్ సోడా, వంట సోడా అయినా అంటారు. సో బేకింగ్ సోడా కొద్దిగా, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుందాము, ఎక్కువ వద్దండి. దాని తర్వాత ముందుగా మనం పటిక బెల్లం అంటారండి, దాన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాము. మనం షుగర్ యూజ్ చేయట్లేదు, ఇది కొంచెం హెల్త్కి మంచిది. సో దాని బదులు ఇది తీసుకొని నీట్గా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత సోడా వాటర్, కిన్లీ సోడా తీసుకున్నామండి మేము. ఆ వాటర్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇలా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. ఈ సమ్మర్లో ఊరికే బయట నుంచి తెచ్చుకోకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటామండి. సో మీరు అందరూ కూడా ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత నీట్గా ఇలా సర్వ్ చేసేసుకొని అందరికి ఇచ్చేసాను. సో దీనికైతే అందరూ బాగుందని చెప్పారండి. మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe to my channel.